నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలంలో వాడవాడల ఘనంగా 3వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు. అధిక సంఖ్యలో మండపాలకు చేరుకుని గణపయ్యను దర్శించుకుంటున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కేవీఆర్ అంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ రోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం. సుంకరపాలెం జంక్షన్ నుండి ద్రాక్షారామం వెళ్లే రహదారి అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది. పట్టించుకొని అధికార యంత్రాంగం. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్ నుండి ద్రాక్షారామం వెళ్లే రహదారి అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అసలే రోడ్డు గోతులమయంతో అధ్వానంగా ఉంటే దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు మీదే నీరు నిలిచిపోయి మరింత ప్రమాదకరంగా మారింది. వర్షపు నీటితో మునిగిపోవడం వల్ల ఏది గొయ్యో ఏది రోడ్డో తెలియక ప్రయాణికులు వాహనాలతో రోడ్డు మార్గంలో ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణికులు, విద్యార్థులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. ఇటీవల తాత్కాలికంగా చేసిన రోడ్డు మరమ్మతులు ఏమాత్రం పనిచేయకపోవడం గమనార్హం. రోడ్డు అధ్వానంగా తయారై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎక్కడండి తీసానండి. నర్సింగ్ మీద అడుగుతా యానాం స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. యానాం అగ్నిమాపక శాఖకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలపై వారు విపులంగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే కంగారు పడిపోకుండా పారిపోకుండా ఇది యాక్చువల్గా మన క్లాస్ రూమ్లో పెడతారు. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ రూమ్లో ఉండేది.
ఓకేనా. సో ఫైర్ సేఫ్టీ కోసం వీటిని మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీంతో పుట్టుకోవడం కానీ ఆడుకోవడం కానీ చేసేది కాదు. ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కదా. తెలుసా మీకు? తెలియదు. కానీ అవి మాత్రం బొమ్మల్లో ఉన్నాయి మనకి. సో అది ఎలా చేయాలి అనేది, ఎలా ఉపయోగించాలి అనేది ఒకసారి చేసి చూపిస్తాం. సో దాన్ని సాయంత్రం వరకు ఉంటారా? కాల్ చెప్పుకుంటే ఎలాగ ఉందాం చెప్పింది. మెయిన్లీ మనకి ఫైర్ జరిగేటప్పుడు ఫైర్లో మనకి మీ స్కూల్ వైజ్గా చూసుకుంటే మీకు జరిగేవి 3 క్లాసెస్లో జరుగుతాయి ఇప్పుడు కూడా. ఓకే, అది క్లాసెస్ ఏంటంటే ఏబిసి. మీరు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ చూడండి, దీని మీద ఏబిసి అని రాశారు. అలాగే పక్క ఎక్స్టింగ్విషన్ మీద ఏమైనా ఉంది? బీసీ అని ఉంది. ఏబిసి అంటే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ కింద. ఏ అంటే మీకు చెక్కలు, కాగితాలు, బట్టలు ఇట్లాంటివన్నీ సాలిడ్ ఘన పదార్థాలన్నీ కూడా ఏలోకి వస్తాయి. బి అనేది ఏంటంటే లిక్విడ్స్, పెట్రోల్, డీజిల్ అట్లాంటివి, వంట నూనె ఇవన్నీ కూడా బీలోకి వస్తాయి. అలాగే మీరు ల్యాబ్స్లో కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, అట్లాంటివన్నీ బీలోకి వస్తాయి. సి అంటే ఎలక్ట్రికల్, ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడతారు కదా అట్లాంటివి. అలాగే ఇండస్ట్రీలో వెళ్తే ఇండస్ట్రీలో రకరకాల గ్యాసెస్ అనేవి ఉంటాయి, అట్లాంటి వాటికి దీన్ని వాడతారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఏం ఫైర్? ఇది ఏంటిది? అట్ట ముక్కలు, కాగితాలు, ఇవి ఏలోకి వస్తాయి. అప్పుడు మనం ఏ ఎక్స్టింగ్విషన్ వాడాలి? ఏను వాడుకోవాలి. ఇది దేనికి అంటే మెయిన్లీ ఎలక్ట్రికల్ ఏదైనా మీకు లోపల షార్ట్ సర్క్యూట్లు జరిగినప్పుడు, అట్లాగే మనకి లిక్విడ్స్ ఏదైనా సరే ఉన్నప్పుడు అట్లాంటి చోట ఈ సిలిండర్ని వాడుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా వాడాలి అంటే, ఫస్ట్ ఏదైనా ఫైర్ జరుగుతుంది అనుకోండి, ఫైర్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు ఫైర్ అని గట్టిగా అరవాలి. ఎందుకు అంటే మీ పక్కన మీ పక్క క్లాస్ రూమ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు ఫైర్ అని అడిగినప్పుడు ఏమవుతారో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి మీకు సాయం చేయడానికి వస్తారు. అలాగే కొంతమంది ఎక్కువ జనం ఉన్న వాళ్ళు బయటికి అసెంబ్లీ పాయింట్, ఇప్పుడు స్కూల్ ఇది ఉంది, మీకు అసెంబ్లీ పాయింట్ బయట ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, అట్లా అసెంబ్లీ పాయింట్లోకి రిమైనింగ్ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. అలాగే మీరు ఫైర్ కంట్రోల్ చేసుకోవాలి. ఫైర్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్స్టింగ్విషర్లే కాదు, మనం వాటర్ని వాడుకోవచ్చు, అలాగే అక్కడ పైప్ లైన్ ఉంది, అట్లా పైప్ లైన్ని వాడుకోవచ్చు, ఇసుక వాడుకోవచ్చు, అట్లా మనం ఏదైనా సరే వాడుకోవచ్చు. మెయిన్లీ దీని వాడడం ఏంటంటే, దీన్ని ఎట్లా వాడాలంటే, ఇది లాక్. ఇది ఫస్ట్ అనేది మనం ఈ లాక్ని మనం కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేయడానికి మనకి కట్టదు అట్లా ఏం కాదు, దీన్ని ప్యాగ్నెట్లా లాగితే దీంట్లోనే షార్ప్గా ఉంటుంది, ఇది కట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటోది ఇది పిన్. ఈ రెండు దగ్గర ప్రెస్ చేస్తే మీకు పౌడర్ అనేది వస్తుంది. ఇది సేఫ్టీ పిన్. ఈ సేఫ్టీ పిన్ మీరు ఏం చేస్తున్నారు? ఖాళీ ఉన్న టైంలో పిన్నులు లాగేసి నొక్కేస్తున్నారు. నిజంగా ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది? సిలిండర్ పనిచేయదు. ఎప్పుడు కూడా మీరు వీటితో ఆడుకోకూడదు. ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా మీరు వీటి జోలికి ఫైర్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వీటిని వాడుకోవాలి. ఖాళీ టైంలో ఎప్పుడు చాలా సిలిండర్లు అన్నీ కూడా మీకు గ్యాస్లన్నీ ఓపెన్ చేస్తారు, అట్లా తిప్పకూడదు మీరు. ఓకే, రెండోది అది సఫిషియెంట్గా పట్టుకుని తిప్పకపోయినప్పుడు కూడా మీకు చాలా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు దీన్ని మనం ఈ పిన్ అనేది తీసి దీని దగ్గరికి ప్రెస్ చేస్తే మనకి ఇందులోంచి పౌడర్ బయటకు వస్తుంది. ఓకే, ఇది గ్యాస్ది. ఓకే, ఇది ఎలక్ట్రికల్కి అలాగే కరెంటు వీటన్నిటికీ వాడతాం. ఈ గ్యాస్ ఉందనుకోండి, మీకు దీనికి కూడా సేమ్ మనకి ఈ విధంగా పిన్ అనేది ఉంటుంది. పిన్ని రిమూవ్ చేసుకుని మీరు సిలిండర్ని ఇందులోంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ఆక్సిజన్ కట్ అయ్యి ఫైర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. రెండోది, మీకు ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఏంటంటే విండ్ డైరెక్షన్, మీకు క్లోజ్డ్ మీకు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ జరిగినా విండ్ డైరెక్షన్ అనేది ఉండదు. బట్ ఓపెన్ ప్లేస్లో ఇప్పుడు మనం ఫైర్ అంటించిన తర్వాత చూడండి, ఇది గాలి దిశను బట్టి ఎటైనా చేస్తారు. అది ఇచ్చి దాన్ని బట్టి మనం ఎదురు వెళ్ళకుండా దాని పైనుంచే మనం ఆపాలి. అట్లా ఆపినప్పుడు మనకి మన మీద మంట రాదు. అదే విధంగా అందులో ఉన్న పౌడర్ వాడినప్పుడు కూడా పౌడర్ అనేది మన మీదకి రాదు. మీకు చూపించడం కోసమే చేసేది, మిమ్మల్ని చేయమని చెప్పలేదు. మంట రెండోది, ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేసి దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇక్కడ నుంచే మన పౌడర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మంట చూడండి, ఎటు వెళ్తుంది? మంట
రైట్ సైడ్ మీకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఇదిగో మీకు ఇది కార్నర్ ప్లేస్ కాబట్టి అటు ఇటు తిరుగుతా స్టెబిలిటీగా ఉంటుంది. అదే మీకు రూమ్స్ అనుకోండి స్టెబిల్గానే ఉంటుంది. బయట కాబట్టి మీకు ఇలా ఇన్ని డైరెక్షన్ చూపిస్తారు. ఇప్పుడు మనకి ఎక్కువ అటు వేస్తుంది. మీరు కొట్టాలా వెళ్ళిపోండి. ఇప్పుడు దీన్ని తీసాం కదా, దీన్ని చేస్తే కంపల్సరీ దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇక్కడ నుంచే వస్తుంది. పట్టుకుని ఇప్పుడు చూడండి, విండ్ డైరెక్షన్ అటు ఉంది కాబట్టి పౌడర్ అంతా అటు వెళ్తుంది. ఇందాక మనం ఇటు నుంచి ఉంటే ఇప్పుడు కొట్టిన పౌడర్ అంతా మన విండ్ డైరెక్షన్ని కంపల్సరీ చూసుకోవాలి. చూసుకునే మనం సిలిండర్ని వాడాలి. అదే గ్యాస్ ఉందండి, మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళా దాచి తర్వాత యూజ్ చేయడానికి అవ్వదండి. ఒకసారి మనం స్టార్ట్ చేసాక మొత్తం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ పౌడర్లో ఏంటంటే ఇందులో ఉన్న మీకు పౌడర్ అట్లాగే ఉన్నా ఇందులో గ్యాస్ మాత్రం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదే మీకు అట్లా కాదు. CO2 మనం ఇంట్లో మన రెగ్యులేటర్లో గ్యాస్ మనం ఎప్పుడు కావాల్సినప్పుడు అట్లా ఓపెన్ చేసుకుంటే అలా మనం ఎన్నిసార్లు మనకి మంట అంటుకున్నప్పుడే కాదు, మంట బాగా చల్లగా ఉన్న ఐస్తో కూడా చెయ్యి అనేది కావడం జరుగుతుంది. మీరు మనం పట్టుకున్నప్పుడు దీన్ని ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే పట్టుకుని దీన్ని ఓపెన్ చేయాలి. ఇది -డిగ్రీస్లోకి వెళ్తుంది. మొత్తం గడ్డగట్టేస్తుంది. ఈ పైప్ చూసారంటే ఫ్రీగా తిరిగేది అట్లా ఐస్లో గడ్డగట్టేస్తుంది. మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ మాత్రమే పట్టుకుని యూజ్ చేయాలి. లేదు అంటే ఏదైనా క్లాత్ వేసైనా పట్టుకోవాలి. ఇది పిన్ ఉంది. ఇప్పుడు ఫైర్ తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఇంతన సత్యనారాయణ ఇళ్లు శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఆ బాధితులకు మన హెల్పింగ్ టీం ద్వారా ఆ కుటుంబానికి ఒక నెల సరిపోయేలా నిత్యావసర వస్తువులు, 25 కేజీల రైస్ బ్యాగ్, కూరగాయలు, బ్రెడ్, ఇతర అవసరమైన వస్తువులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన దాతలకు మన హెల్పింగ్ టీం కి స్థానిక గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ టీం సభ్యులు రెడ్డి మణికంఠ, గంజా మణికంఠ, సూరంపూడి కుమార్, శ్రీపాదం వల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలంలో వాడవాడలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిళ్లలో 3వ రోజు సోమవారం భక్తుల నుండి ప్రత్యేక పూజలను బొజ్జగణపయ్య అందుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిళ్లలో 3వ రోజు భక్తుల నుండి ప్రత్యేక పూజలను బొజ్జగణపయ్య అందుకున్నారు. ఆ గణనాథునికి అత్యంత ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులు పొందారు. పలు నవరాత్రి ఉత్సవాలలో వివిధ రకాల సాంకేతిక ప్రదర్శనలు, భజన బృందాలు, భక్తి కీర్తనలతో భక్తులు పరవశించారు. अंगे
रुक्षे यज्ञेश वर्धने आपो वायुं सर्वविस्वा भूतान्याप प्राणापानाप मधवाप नमापो मृतमाप सम्राणाप विराणाप स्मराणाप नामुष्य भोजो देवुष्य भोजो देवुष्य वक्ष्यमा वत्तमा देवता आपो भूतभूस्वरापो श्रीयन्द्रैण्यनद गंगे जिगमनेचे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी सन्निधि गुरु ఆయన తర్వాత మీ శిరస్సునే చేరుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా సామగ్రి మీద కూడా నిలిచండి. దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తర్వాత ఒక పుష్పం చేతిలో పట్టుకుని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం పవస్రవత్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్మయోతిభిశ్చేతసాదనం భవసంచిత పాపో భవిత్వం సర్విచక్షణం విఘ్నాంధకార భాస్వం తం విఘ్నరాజమహం భజే ఏకదంతం సోత్పకం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్తి చిన్నాయకం ఉత్తమంగళనాథస్యవసం సంపత్కరం శుభం భక్తాభీష్టం ప్రదంతస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం కళగతులు పుష్పాంకుడు నిషేధర శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. మళ్ళీ అక్షంతలు గారి పుష్పాలు గారి చేతపడుతూ నమస్కారం చేసుకోండి. అత్తాగచ్చ జగద్వం చతురాజాతిదేశ్వర. తాళ్లరేవు మండలం తాళ్లరేవులో గల రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ రీహాబిలిటేషన్ సెంటర్లో సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నిర్వాహకులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవులో గల రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ రీహాబిలిటేషన్ సెంటర్లో సోమవారం జరిగిన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంలో వైద్యులు శిరీష దినోత్సవ ముఖ్య ఉద్దేశం వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోపాల్, స్టీఫెన్, సత్యబాబు, కొప్పల శ్రీనుబాబు, కాలాడి శ్రీనివాస్, శ్రీదేవి, ఉదయకుమారి, నాగమణి తదితరులతో పాటు ప్రతిరోజు సంస్థ ద్వారా ఫిజియోథెరపీ పొందేవారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బట్ మసాజ్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ నుంచి మసాజ్ అనేది అసలు దానికి సంబంధం లేదు. అదొక వన్ ఆఫ్ టైప్ అంతే. అది మోస్ట్లీ వచ్చి ఆయుర్వేదిక్ డాక్టర్స్ చేస్తారు. లైక్ కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. అది ఆయిల్స్ పెట్టేసి మసాజ్ చేయడం, లేదా ఇక్కడ ఎవరైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనకి ఫేషియల్ మసాజెస్ చేయిస్తారు. అవి అన్నీ కూడా మసాజ్లోకి వస్తాయండి. అది ఫిజియోథెరపీ అని అనరు. కాకపోతే వన్ ఆఫ్ ది టైప్ ఫిజియోథెరపీలో ఉంటుంది మసాజ్ అన్నది. కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఫిజియోథెరపీ అంటే మసాజ్ మాత్రమే కాదు, అండ్ నెక్స్ట్ కరెంట్ పెట్టడమే కాదు. అది ఒక ఏ వయసులో వాళ్ళైనా కూడా చేయించుకోవచ్చు. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మనం వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవాలి, మన నొప్పి తగ్గించుకోవాలి అని చాలామంది అనుకుంటారు. అట్లా కాదండి. మనం డైరెక్ట్గా కూడా ఫిజియోథెరపీని కన్సల్ట్ చేయొచ్చు. ఫిజియోథెరపీ డాక్టర్ కూడా ప్రతి ఒక్క కండిషన్కి కూడా ట్రీట్మెంట్ అందించగలరండి. అది ఏ వయసులో వాళ్ళకైనా కూడా అందించగలరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందించగలరండి. ఈ వయసులో వాళ్ళకే చేయాలి అన్నది ఏమీ లేదు. ఏజ్ లిమిట్ అన్నది లేదండి. అది ఏ వయసులో వాళ్ళకన్నా కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అన్నది మేము అందిస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్లీ ఫిజియోథెరపీలో ఆర్థో ఇన్ సెన్స్ ఎముకల్ అండి. ఎముకలకి కూడా ట్రీట్మెంట్ అందిస్తాం. ఆర్థోపెడిక్స్, నెక్స్ట్ న్యూరాలజీ, స్ట్రోక్, ఇవన్నీ కూడా మనకి సార్ చెప్పారు. ఆర్థో పోస్ట్ ఆప్, ప్రీ ఆప్ కూడా చేస్తాం. అంటే ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు ప్రీ ఆప్ అంటాం. సో వాళ్ళకి కూడా మనం ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది, మీకు కండరాలన్నీ వీక్ అయిపోతాయి, సో దట్ వాటిని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా అని వాళ్ళకి చెప్తాం. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 3వ రోజు ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాధనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులతో పాటు పలువురు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొద్దిగా అక్షంతలు తీసుకున్నామా, వాసన చూసి అలా భార్య ముందు నుంచి పక్కకి వేసి కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే
भारतवर्षे भारतखण्डे चान्द्रमानेन श्री क्रोधीनाम संवत्सरे शुक्लपक्षे षष्ठ्याम् आसनः हिन्दुवासरे शुभनक्षत्रे श्री लक्ष्मी गणपति स्वामिनः अतीतवानस्य पैडिपालगोत्रस्य गणपतिराव नामदेवस्य धर्मपत्नी समेतस्य पैडिपालगोत्रस्य सच्च तिरुमल प्रदीप नामदेवस्य धर्मपत्नी समेतस्य स पैडिपालगोत्रस्य तिरुमलराव नामदेवस्य धर्मपत्नी समेतस्य पैडिपालगोत्रस्य वीरवेंकटनारायण नामदेवस्य धर्मपत्नी समेतस्य पैडिपालगोत्रस्य कोटेश्वरराव नामदेवस्य धर्मपत्नी समेतस्य तिरुमलरायण नामदेवस्य धर्मपत्नी समेतस्य सकुटुंबस्य पैडिपालगोत्रस्य वेंकटेश्वर नामदेवस्य धर्मपत्नी समेतस्य काशीबालगोत्रस्य बालसूर्यप्रकाशराव नामदेवस्य धर्मपत्नी समेतस्य श्री कृष्णबालगोत्रस्य नागराज नामदेवस्य धर्मपत्नी समेतस्य पैडिपालगोत्रस्य शक्तिबाबु नामदेवस्य धर्मपत्नी समेतस्य पैडिपालगोत्रवती दुर्गावाणी नामदेवस्य आयुष्याभि पुरुषोत्तम मनोभिष्ट फलसिद्ध्यर्थम सर्वकार्य अनुकूल्यत फलसिद्ध्यर्थम पैडिपालगोत्रस्य सत्यबाबु नामदेवस्य धर्म वीरवेंकटरमण नामदेवस्य सकुटुंबस्य सिद्ध्यर्थम मनोभिष्ट फलसिद्ध्यर्थम सर्वकार्य अनुकूल्यत యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులు పూజలు నిర్వహించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవలబాబులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం సత్యం ఓం కల్యాణేన శివాగ్రేయం వాహనాదనం ప్రాణాయామనం రత్నం హృదయే ప్రవర్తమానస్య బ్రహ్మణాది వర్తమానద్యావహారిగజాంద్రమానేన శ్రీ పురోభిరామ సంవత్సరే దక్షిణాయాం సుమతితో శ్రీమాన్ శ్రీమాన్ శ్రీం లీలా విగ్రహస్యాం శ్రీ సిద్ధిర్ దివ్యచైతన్యరాసిద్ధ్యర్థం కరుణాకటాక్షసిద్ధ్యర్థం లోకకళ్యాణార్థం శ్రీరాం సురేంద్రస్యాం అశ్రీరామస్యాం రామోగాయస్వామిత్రస్యాం శ్రీరామచంద్రమూర్తిస్యాం ధర్మపత్ని సహకుటుంబస్యాం సదాంధరస్యాం క్షేమస్థైర్యధైర్యభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం నిరంతరధర్మానుష్ఠానయోగ్యరాసిద్ధ్యర్థం స్వామిపాదారంజయోః అచంత్య భక్తితత్పరవాసిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీరామగోత్రస్యాం అశ్చర్యరాస్యాం ధనహరిగణగోత్రస్యాం రామకృష్ణనామధేయస్యాః షణ్ముఖ బాలగణేష్ నామధేయస్య శ్రీ లక్ష్మీనాథనామధేయస్య.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కాలనీలో నీట మునుగుతున్నాయి. అయితే పట్టించుకోవాల్సిన అధికారులు ఏమాత్రం కాలనీ వైపు చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంజరం పంచాయతీ గౌతమ్ నగర్ కాలనీలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షపు నీరు ఎటు వెళ్లక కాలనీలోని సీసీ రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు గతంలో మోటార్ల ద్వారా పక్కనున్న పంట పొలాల్లోకి నీటిని తోడేవారని, అయితే దానికి రైతులు ఒప్పుకోకపోవడంతో నీరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దుర్వాసన వస్తుందని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ, ప్రభుత్వ అధికారులు స్పందించి వర్షపు నీరు బయటకు పోయే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తాళరేవు మండలం ఇంచరం గ్రామంలో గ్రామానికి చెందిన కాకరపర్తి వెంకట్రావు, పూర్ణిమ దంపతులు వారి కుమార్తె అంజలి జ్ఞాపకార్థం కేవీఆర్ అంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో భాగంగా 2వ రోజు కళ్లజోళ్ల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకరపర్తి వెంకట్రావు నివాసంలో కిరణ్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్స్ బృందం పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరిసర ప్రాంతాలకు చెందిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా మరో వారం రోజుల్లో వారందరికీ కళ్లజోళ్లు ఉచితంగా అందించనున్నారు. నేను చూపించుకున్నావా? కార్డు ఇచ్చారా? కార్డు ఇచ్చారా నిన్న? కూర్చో, ఇలా వచ్చేస్తాయి. అడుగునండి, ఇప్పుడే ఇచ్చాను. రాక్షాలు రమ్మన్నాక అవి యానాం జవహర్ నవోదయ విద్యాలయం నుండి 4 విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యానాం జవహర్ నవోదయ విద్యాలయం నుండి 4 విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిగ్ నేమ్ అండ్ ఫేమ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ యానం స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ పేరెంట్స్. ఇవే కాకుండా 2 స్టూడెంట్స్ యానం నుంచి దక్షిణ కోర్సు నవోదయ విద్యాలయ సమితి స్థాపించబడిన దక్షిణ కోర్స్ ఫర్ ఐఐటి జేఈ కోసం ఆ శిక్షణ కోసం ఈ విద్యాలయం నుంచి 2 ఎంపిక కాబడ్డారు. మరొక అంశం ఏమిటంటే క్లాట్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లా కోర్సు చదవటం కోసం క్లాట్ కోచింగ్ హైదరాబాదులో నిర్వహించబడుతుంది. ఆ క్లాట్ కోచింగ్ కోసం
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో మనం యానం నవోదయ విద్యాలయ విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాబడ్డారు. ఇవే కాకుండా మరొక విద్యార్థి ఆల్ ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు. ఇవి విద్యాలయకి ఎంతో ఉపాధ్యాయులకి, విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. ఇవే కాకుండా మేము ప్రత్యేకమైన శిక్షణా తరగతులని నిర్వహిస్తూ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం బయట నుంచి స్పెషల్లీ ట్రైన్డ్ వెల్ నోన్ ఫ్యాకల్టీస్ పిలిపించి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఫర్ క్లాస్ 11th and 12th డ్యూరింగ్ దిస్ అకాడమిక్ సెషన్. ఇవే కాకుండా క్లాస్ 12th విజ్ఞాన్ జ్యోతి క్రింద అత్యంత ఖరీదైన పుస్తకాలను ప్రత్యేకంగా బయట నుంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ ఫర్ ఐఐటి, జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్ వారిని కూడా సహాయం తీసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులను నిర్వహించబడుతున్నాయి. ఇదే కాకుండా అత్యంత ప్రతిభావంతమైన గర్ల్స్కి, క్లాస్ 12th గర్ల్స్కి ప్రతి నెల మేము గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ విద్యాలయాన్ని ముందుకు తీసుకుపోవటంలో విద్యార్థుల యొక్క పాత్ర, పేరెంట్స్ యొక్క పాత్ర, అత్యంత ముఖ్యమైన మా టీచర్స్ యొక్క పాత్ర చాలా విశేషించి చెప్పదగ్గది. ఇది అతి కొద్ది కాలంలో మన పిల్లలు, యానం పిల్లలు ఈ స్థాయికి, అఖిల భారత స్థాయికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళి విజయం సాధించడంలో మాకెంతో ఈ ఫలితాలని సంతృప్తినిచ్చాయి. ఇదే విధంగా నిత్యం మా పర్యవేక్షణలో ఉండే పిల్లలందరికీ మేము వాళ్ళకి సరైన సదుపాయాలను కల్పించి ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తూ ఫర్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 1వ వార్డు రాజుపాలెం గ్రామంలో రోడ్డు ముంపు బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో రోడ్లు ముంపు బారిన పడుతున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు, అనునిత్యం రహదారిపై తిరిగే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలకు సైతం ఈ రోడ్డుపై వెళ్లాలని, నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు చింతల మెరక శ్రీ వలసది వినాయకుని సన్నిధిలో నవరాత్రుల్లో భాగంగా అర్చకులు పల్లంరాజు మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓం మాన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, మహావీరాయ నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం పంచహస్తాయ నమః, పార్వతీప్రియనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నగర్భ్యే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం వీరాట్పదే నమః, ఓం శ్రీపదే నమః, ఓం వాక్పదే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రిత
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ను ఎమ్మెల్యే పరిశీలించారు. నగర పంచాయతీ పరిధి బల్లకేటు సెంటర్ సమీపంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వివేకానంద, టీడీపీ రాష్ట్ర నాయకులు సాయి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు జన్మదిన వేడుకలు టీటీఆర్ నగర్లో వారి స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ వేడుకలకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు ముఖ్య అతిథిగా హాజరై ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ నరసింహారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, అభిమానుల మధ్య ఎంతో ఆనందంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి కృతజ్ఞతలు తెలిపారు. జన్మదిన వేడుకలకు అక్కడకు విచ్చేసిన పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పూలమాల వేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గొల్లకోటి దొరబాబు, చెల్లి అశోక్, దొమ్మేటి రమణకుమార్, పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు, కడలి నాగు, గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్, సత్తి నూకరాజు, పాయసం చిన్ని, దాట్ల బాబు, నడింపల్లి శ్రీనివాసరాజు, బొక్క రుక్మిణి, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, పాస్టర్ శామ్యూల్, పిల్లి నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో వాడవాడలా ఘనంగా 3వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు. అధిక సంఖ్యలో మండపాలకు చేరుకుని గణపయ్యను దర్శించుకుంటున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కేవీఆర్ అంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ రోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం. సుంకరపాలెం జంక్షన్ నుండి ద్రాక్షారామం వెళ్లే రహదారి అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది, పట్టించుకొని అధికార యంత్రాంగం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.